హలో ఫ్రెండ్స్, నా పేరు శివ. నా ప్రీవియస్ వీడియోలో యాంకర్ ట్యాగ్ గురించి కొంత భాగం చూశారు. ఈ వీడియోలో మిగతా భాగం చెప్తాను. ఒకవేళ ఆ వీడియో కనుక చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి. సో ఇప్పటివరకు అయితే మనం లింక్కి టెక్స్ట్ ఇచ్చాం. ఇప్పుడు లింక్కి టెక్స్ట్ కాదు, ఇమేజ్ ఇచ్చి చూద్దాం. ఇమేజ్ ద్వారా వెబ్సైట్స్ని యాక్సెస్ చేద్దాం. యాంకర్ ట్యాగ్ అయితే తీసుకుంటున్నా. దీని లోపల ఇమేజ్కి img/close. ఇది ఎంటీ ట్యాగ్, సింగిల్ ఉంటుంది, పేరు ఉండదు. ఇందులో సోర్స్ ఇవ్వాలి. సోర్స్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ లోపల ఫైల్ నేమ్ అండ్ ఎక్స్టెన్షన్. నేను ఈ ఫోల్డర్ లోపల ఒక పిక్ అయితే తీసుకున్నా. దాన్ని మొత్తం కాపీ చేసుకోవాలి విత్ ఎక్స్టెన్షన్. ఇక్కడ సోర్స్లో పేస్ట్ చేస్తున్నా అండ్ హెచ్రెఫ్లో ఎక్స్టర్నల్ వెబ్సైట్ ఇస్తున్నా. https://www.amazon.in. ఓకే, నేనైతే లింక్ ఇచ్చాను. టెక్స్ట్తో కాదు, ఇమేజ్తో ఇచ్చాను. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. గో లైవ్. ఇమేజ్ పెద్దగా అయిపోయింది. విడ్త్ ఇద్దాము. విడ్త్ ఈక్వల్స్ టు 150. ఓకే, ఇప్పుడు ఇమేజ్ అయితే కొంచెం పర్లేదు, చిన్నగా ఉంది. దీన్ని క్లిక్ చేస్తున్నా. చూడండి, మనకు కర్సర్ అనేది బయట ఉన్నప్పుడు మౌస్లా ఇలా కనిపిస్తుంది, కానీ ఇమేజ్ పైకి వచ్చినప్పుడు ఫింగర్ చూపిస్తుంది. చూడండి, ఇలా కనిపించాలి. ఇలా కనిపించినప్పుడు ఇమేజ్ లింక్ అయిపోయినట్టు. క్లిక్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నాకు అమెజాన్ వెబ్సైట్ లోపలికైతే వెళ్ళిపోయింది. ఇమేజ్ని లింక్లా వాడాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వితౌట్ యాంకర్ ట్యాగ్ ఓన్లీ బటన్ తోటి లింక్ అయితే జనరేట్ చేద్దాం. బటన్ కోసం బటన్ ట్యాగ్స్ అయితే యూజ్ చేయాలి. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్. సో బటన్స్ లోపల నేను ఇస్తున్నాను గో టు గూగుల్. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ లోపల హెచ్రెఫ్ అయితే ఇవ్వద్దు. ఆన్ క్లిక్ అని ఇవ్వాలి. ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు, ఇప్పుడు మనం ఇది జావా స్క్రిప్ట్ కోడ్ లాంటిది. ఇది HTML కోడ్ అయితే కాదు. సో జావా స్క్రిప్ట్ కోడ్ కనుక ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. హెచ్రెఫ్ ఇవ్వద్దు. ఆన్ క్లిక్ అంటే మనం బటన్ని క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలో ఇక్కడ రాస్తున్నాం. డబుల్ కోట్స్ లోపల ఏం రాస్తున్నాం అంటే డాక్యుమెంట్ డాట్ లొకేషన్ ఈక్వల్స్ టు సింగిల్ కోట్స్. మనం ముందు డబల్ కోట్స్ ఇచ్చాం కదా, అరౌండ్, తర్వాత సింగిల్ కోట్స్ ఇస్తున్నాం వీటి లోపల. మళ్ళీ డబుల్ కోట్స్ ఇస్తే ఎర్రర్ వస్తుంది. సింగిల్ కోట్సే ఇవ్వాలి. సింగిల్ కోట్స్ లోపల మనం ఫైల్ ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నామో దాని లొకేషన్ ఇవ్వాలి. https://www.google.com. ఓకే, లింక్ అయితే ఇచ్చాను. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. గో టు గూగుల్. ఇదే బటన్ మనకు క్రియేట్ అయింది. క్లిక్ చేస్తున్నా. చూడండి, సో గూగుల్కి అయితే వచ్చేసాం. ఇది ఎక్స్టర్నల్ వెబ్సైట్. లోకల్ వెబ్సైట్లో లోకల్ డాక్యుమెంట్ని అయితే యాక్సెస్ చేసి చూద్దాం. లోకల్ డాక్యుమెంట్ మనకి ఇక్కడ ఆల్రెడీ ఉంది, j.html. దాని లోపల హెడ్డింగ్ ఒకటి ఉంది, j.html ఇచ్చాను. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. దిస్ ఈజ్ ఏ హెడ్డింగ్. ఓకే, డాక్యుమెంట్ కూడా మనకు వచ్చేసింది బటన్ తోటి. అండ్ ఫ్రెండ్స్, మీరు ఈ బటన్ లోపల టెక్స్ట్ మాత్రమే కాకుండా ఇమేజ్ కూడా పెట్టి ట్రై చేయండి. కాకపోతే బటన్ లోపల ఇమేజ్ పెట్టి చూడటం అంత మంచిది కాదు. చాలా
బాగా రాదు. ఒకసారి చూపిస్తా చూడండి. ఓకే, ఇమేజ్ అయితే పెట్టాను. ఇక్కడ మీకు ఎడ్జెస్ మొత్తం ఇలా వస్తుంది. సో ఫుల్గా రాదు. క్లిక్ చేస్తున్నా చూడండి, డాక్యుమెంట్ అయితే ఓపెన్ అయింది. బటన్ లోపల ఇమేజ్ వాడటం అంత బాగుండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లింక్ తోటి మెయిల్ అండ్ కాల్ ఎలా చేయాలో చూపిస్తాను. దానికి యాంకర్ ట్యాగ్ తీసుకుంటున్నా. సెండ్ మెయిల్, దీనికి లింక్ వచ్చేసి మనం మెయిల్ టు అని వాడతాం. వాల్యూ మెయిల్ టులో ఫర్ సపోజ్ మీ జీమెయిల్ టైప్ చేయండి. నేను ర్యాండమ్గా siva@gmail.com తీసుకుంటున్నా. ఇది ఇమేజ్ అయితే తీసేద్దాం. go to document. ఓకే, ఇప్పుడు సెండ్ మెయిల్ అనేది లింక్ అయితే వచ్చింది. క్లిక్ చేస్తున్నా చూడండి. క్లిక్ చేయగానే నాకు మెయిల్కి ఓపెన్ అయిపోయింది. నేను ఇక్కడ అకౌంట్ యాడ్ చేసుకోలేదు ఇంకా. అది జస్ట్ ర్యాండమ్ మెయిల్, అది ఎవరిదో కూడా నాకు తెలీదు. ఇక్కడ చూడండి. అండ్ నెక్స్ట్ కాల్ చేయడానికి ఇక్కడ హెచ్రెఫ్ లోపల TEL టెలిఫోన్ నెంబర్ అనేది ఇవ్వాలి. TEL షార్ట్కట్, TEL ఏదో ఒక నెంబర్ ఇద్దాం. నెంబర్ ఇచ్చాను. ఇక్కడ టెక్స్ట్ కూడా చేంజ్ చేయాలి. కాల్ టు, లింక్తో కాల్ కూడా చేయొచ్చు. రిఫ్రెష్ చేస్తున్నా, క్లిక్ చేస్తున్నా. సో ఇది కంప్యూటర్ కాబట్టి దీని నుంచి కాల్ చేయలేం. ఓకేనా, మొబైల్ కనెక్ట్ చేసుకొని కాల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, యాంకర్ ట్యాగ్స్ తోటి బుక్ మార్క్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. బుక్ మార్క్ అంటే లైక్ ఒక పెద్ద వెబ్ పేజ్లో కొన్ని టాపిక్స్ పర్టికులర్గా మనకు వెంటనే కావాలంటే ఒక లింక్ క్లిక్ చేయగానే ఒక టాపిక్ వస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా, ఎగ్జాంపుల్ తోటి అర్థమవుతుంది చూడండి. హెడ్డింగ్ తీసుకుంటున్నా H3 తోటి. నాకు చిన్న హెడ్డింగ్ కావాలి. సో నేను H3 అనే ఎలిమెంట్ అయితే వాడుతున్నా. దిస్ ఈజ్ ఫస్ట్ చాప్టర్. P ఎలిమెంట్ తీసుకుంటున్నా సమ్ టెక్స్ట్ కోసం. దిస్ ఈజ్ సంథింగ్. సో ఈ రెండు టెక్స్ట్ అయితే కాపీ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు చాప్టర్ నేమ్స్ అయితే చేంజ్ చేస్తున్నా చూడండి. సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్, ఫిఫ్త్ చాప్టర్, సిక్స్త్ చాప్టర్, సెవెంత్ చాప్టర్, ఎయిత్ చాప్టర్,
9th చాప్టర్, 10th చాప్టర్. సో 10 చాప్టర్స్ అయితే సరిపోతాయి. ఇది తీసేస్తున్నా. ఈ 10th చాప్టర్ లోపల నేను ఐడి ఇస్తున్నా. ఐడి ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ లోపల C10. C10 అంటే 10th చాప్టర్. ఐడి అంటే మనకి స్కూల్లో రూల్ నెంబర్ ఇస్తారు కదా, పర్టికులర్ రూల్ నెంబర్. మీకు మీ నెంబర్ 34 అయితే 34 అని పిలవగానే మీరు ప్రెజెంట్ సార్ లేకపోతే ఎస్ సార్ అని పలుకుతారు. సో ఇక్కడ ఐడి ఎందుకు ఇచ్చామంటే మనం లింక్ లోపల హెచ్రెఫ్ కాడ ఇదే జనరేట్ చేస్తాం. ఇది ఐడి నెంబర్ జనరేట్ చేయగానే ఇది వస్తుంది మనకి, వెంటనే ఇది వస్తుంది. మీకు అవుట్పుట్లో చూపిస్తా. అండ్ ఇంకొక ప్లేస్లో యాడ్ చేద్దాం. మీ ఇష్టం, మీరు ఎక్కడైనా యాడ్ చేసుకోండి. ఐడి ఈక్వల్స్ టు, నేను ఇక్కడ C10 ఎందుకు ఇచ్చానంటే చాప్టర్ 10th చాప్టర్ కాబట్టి షార్ట్కట్లో ఇచ్చాను. మీకు ఇష్టం వచ్చిన నేమ్ అయితే ఇవ్వచ్చు. C6 చాప్టర్ 6th అన్నట్టు. ఓకే, ఇచ్చేసాను. ఇప్పుడు పైన ఏం చేస్తున్నానంటే యాంకర్ ట్యాగ్ తీసుకుంటున్నా. బ్రేక్ ట్యాగ్స్ కూడా తీసుకుంటున్నా 2. యాంకర్ ట్యాగ్స్ లోపల ఏం చెప్తున్నానంటే చాప్టర్ 6th అండ్ 10th నేను ఐడీస్ ఇచ్చాగా, జంప్ టు చాప్టర్ 6th, జంప్ టు చాప్టర్ 6th అయితే ఇచ్చాను. హెచ్రెఫ్లో ఐడి ఇస్తా అని చెప్పాను కదా, C10 మనం ఇచ్చింది సేమ్ అక్కడ అదే. అండ్ ఐడిని ఎలా యాక్సెస్ చేయాలంటే హ్యాష్ తోటే యాక్సెస్ చేయాలి. సింబల్ వచ్చేసి హ్యాష్, గుర్తుపెట్టుకోండి. ఇది హ్యాష్ తర్వాత ఐడి నెంబర్. దీన్ని నేను కాపీ చేస్తున్నా. కాపీ చేసి ఇంకొక ఐడి అయితే ఇచ్చాం కదా, దాన్ని యాక్సెస్ చేయడానికి ఇంకొక లింక్ 10th, జంప్ చాప్టర్ టు 10th. ఇక్కడ 6 అయితే ఇవ్వాలి, 10 కాదు. ఇదైతే కరెక్టే ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి బుక్ మార్క్స్ ఎలా పనిచేస్తాయో చూపిస్తాను. జంప్ టు చాప్టర్ 6th. ఓకేనా, క్లిక్ చేస్తున్నా. చూడండి 6th చాప్టర్కి అయితే వచ్చింది. ఎందుకంటే పర్టికులర్గా ఈ H3 హెడ్డింగ్కి ఐడి ఇచ్చాం. ఓకేనా, జంప్ టు చాప్టర్ 10th. చూడండి ఇక్కడికి వచ్చేసాం. ఓకేనా, డిఫరెన్స్ అర్థమైందా? సో బుక్ మార్క్స్ యాంకర్ ట్యాగ్ తోటి అయితే ఇలా క్రియేట్ చేయాలి. అండ్ ఇక్కడ పర్టికులర్ ఎలిమెంట్కి మీరు ఎక్కడ ఏ ఎలిమెంట్ కావాలనుకుంటున్నారో ఆ ఎలిమెంట్కి ఐడి అయితే ఇవ్వాలి. ఓకేనా, అండ్ నా నెక్స్ట్ టాపిక్స్కి వచ్చేసరికి నా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. నా నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.